ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మీ గుండెడ్డి బ్లాగ్స్ నుంచి ఈ వీడియోలో మీకు ఏం చూపిస్తున్నానంటే గోంగూర పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కట్టలు, ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, చిన్నులపాయి, జీలకర్ర, ఉప్పు. ఇప్పుడు మనం స్టవ్ ముట్టించుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. బాగా కాగాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కాగింది కదా, పచ్చిమిరపకాయలు చూడండి ఫ్రెండ్స్, వేగినాయి కదా. మనం తీసుకుందాము ప్లేట్లోకి. మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ కొద్దిగా నూనె ఉంది, ఇదే నూనెలో మనం గోంగూర వేసుకుందాము, మగ్గ పెట్టుకుందాము. గోంగూర వేసుకున్నాం కదా, టమాటా ముక్కలు కూడా వేసుకున్నాము. ఆకులో వేసుకుంటే టమాటా ముక్క మగ్గిపోయిద్ది. కొద్దిగా చింతపండు. మనం వాటర్ ఏమీ పోసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఈ గోంగూరలో టమాటాలో ఉన్న వాటరే సరిపోయిద్ది, మగ్గిపోయిద్ది ఈ గోంగూర అనేది. మూత పెట్టుకున్నాం సిమ్లో పెట్టుకొని. చూడండి ఫ్రెండ్స్, మనం దీనిలో వాటర్ అనేది పోసుకోలేదు. గోంగూరలో ఉన్న వాటర్, టమాటాలో ఉన్న కొద్దిగా చుక్క వాటర్ మొత్తం కలిపి ఉడుకుతుంది. బాగా దగ్గరికి పడాలి ఫ్రెండ్స్. ఇంకా మనకి ఈ గోంగూర ఇంకా చాలా దగ్గర పడాలి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది ఆఫ్ చేసుకున్నాం మనం స్టవ్. పచ్చిమిరపకాయలు వేసుకుందాము. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు ఉప్పు వేసుకున్నాం కదా, నూరుకుందాము. మెత్తగా నూరుకోవాలి కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, కచ్చా పచ్చగా నూరుకున్నాం కదా. గోంగూర వేసుకుందాం ఇప్పుడు మనం. ఇదిగా నూరుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా నూరుకున్నాం కదా. జీలకర్ర, చిన్నులపాయలు వేసుకుందాము. ఈ జీలకర్ర, చిన్నులపాయలు వేయడం వల్ల చాలా ఇంకా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. నూరుకున్నాం కదా ఫ్రెండ్స్. లాస్ట్లో ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కట్ చేసుకొని పెట్టుకున్నాం పచ్చివి. ఇలా ముక్కలు కోసుకొని నూరుకుంటే నోటికి క్రంచీగా బాగా తగులుతూ ఉండిద్ది. లైట్గా నూరుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఉప్పు సరిపోలేదు కదా, కొద్దిగా లైట్గా వేసుకుందాము. వేసుకొని కొద్దిగా నూరుకుందాము. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. మనం బౌల్లోకి తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి అయిపోయింది. దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకున్నాము. పచ్చిదైనా వేసుకొని తినొచ్చు అన్నంలోకి. తర్వాత తాలింపు వేస్తే ఇంకా టేస్ట్గా ఉండిద్ది పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకుంటాం కదా. తాలింపుకి 1 టీ స్పూన్ తాలింపు గింజలు, జీలకర్ర, మిరపకాయలు, చూడండి ఫ్రెండ్స్, తాలింపు వేసుకున్నాం కదా, కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి రెడీ అయ్యింది. ఈ గోంగూర పచ్చడి మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, బెల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.